Yeah, good evening, guys. Hello. Good evening, sir. Sir, Yeah, good good evening, evening, sir. Good evening, sir. guys. So, last classes level doubts, Maya. Anyone please confirm once? సార్ ఒకటి Clear? చిన్న క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు మైనస్లో వచ్చింది కదా సార్, అది సేల్స్ అవునండి. స్టాక్ సేల్స్ ఆర్డర్ మన స్టాక్ దగ్గర లేనట్టు స్టాక్ కదా లేదు సార్? కదా. అదే స్టాక్ లేనట్టు కదా? స్టాక్ ఉంటే రాదు. అవునవును సార్. అది స్టాక్ క్లియర్. లేనప్పుడు మనకు మైనస్ లో వస్తుంది. ఓకే ఓకే సార్, క్లియర్ సార్. అది యా, స్టాక్ ఎప్పుడైతే మన దగ్గర యాడ్ అవుతుందో అప్పుడు మనకి యాడ్ అవుతుంది. ప్లస్ మైనస్ ఓకే కాకుండా ప్లస్ యాడ్ అవుతుంది. ఓకే సార్. యా, డన్ గైస్. సో టుడే వచ్చేసి మనం ప్రైజ్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రైజ్ లిస్ట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ప్రైజ్ లిస్ట్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఒక ప్రోడక్ట్ ఓకే ఒక ప్రోడక్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైన తర్వాత మీ వరకు రీచ్ అవ్వాలంటే ఆ ప్రోడక్ట్ ని ఎంతమంది మార్చుకుంటూ వచ్చి మీ డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తుంది. ఆ మధ్యలో మీడియేటర్స్ ఎవరు చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? మీడియేటర్స్ ఎవరు చెప్పగలరా? డిస్ట్రిబ్యూటర్, Dealer. మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మీడియేటర్స్ సార్. ఎవరు ఉంటారు చెప్పండి. డిస్ట్రిబ్యూటర్ సార్, మెయిన్ డిస్ట్రిబ్యూటర్, సబ్ డిస్ట్రిబ్యూటర్స్, ఓకే, తర్వాత Wholesale. హోల్సేల్, ట్రేడ్, రీటైలర్. ఓకే. యా, సో ఒక ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటే డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్ ఇలా చేతులు మారుస్తూ వస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలి, లైక్ మనము ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన కింద హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర పెట్టే ఆర్డర్ని బట్టి క్వాంటిటీ కానీ డిస్కౌంట్ కానీ మనం ఇస్తాం. ఓకే, 50 వరకు పర్చేజ్ చేస్తే ఒక రేట్ ఇస్తాం, 100 వరకు పర్చేజ్ చేస్తే ఒక రేట్ ఇస్తాం. అందరికి సేమ్ రేట్లు ఇవ్వం, సేమ్ డిస్కౌంట్లు ఇవ్వం. క్వాంటిటీ పెరిగే కొద్దీ డిస్కౌంట్ పెరుగుతుంది, రేటు తగ్గుతుంది. ఆ సెటప్ ఎలా చేయాలి? రీటైలర్కైనా, హోల్సేలర్కైనా, డిస్ట్రిబ్యూటర్కైనా దీన్నే ప్రైజ్ లిస్ట్ అంటారు. డిఫాల్ట్ గా క్వాంటిటీ తీసుకుంటే రేటు, అమౌంట్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, వరుణ్ ఏజెన్సీస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. జిఎస్టీ కామన్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. వోచర్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ రిసిప్ట్ తీసుకుంటున్నాను. క్యాపిటల్ అప్రూవ్. క్యాష్. తర్వాత పర్చేజ్, ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్. సన్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, ఫ్రూట్ బటర్ జామ్. ప్యాక్స్ 8794. 5%.
50-50. Yes, sir. Well, very good. సో ఇప్పుడు సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అండ్ క్రెడిట్ రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీటైలర్స్ హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఫస్ట్ ప్రైస్ లెవెల్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెటప్ చేసుకోవాలి. తర్వాత ప్రైస్ లిస్ట్ లోకి వచ్చి ఇప్పుడు కస్టమర్ మనకి రీటైలర్ కదా, వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 1 నుంచి 20 లోపల పర్చేజ్ చేస్తే అంటే మన బిజినెస్ సేల్ చేసిందంటే రేట్ 70 రూపీస్, డిస్కౌంట్ వచ్చేసి 5% తీసుకోవాలి. ఓకే, తర్వాత ఆయిస్ 1 నుంచి 50 మధ్యలో మనం సేల్ చేస్తే రేట్ 50 రూపీస్, 5%. అంటే 10 సేల్ చేసినా, 15 సేల్ చేసినా, 20 సేల్ చేసినా రేట్ 50, 5% పడుతుంది. తర్వాత మ్యారీగోల్డ్ 30, 40, 5%. 34, 30, 5%. ఇలా సెటప్ చేసుకోవాలి. వచ్చేసి లోకి వెళ్ళి సేల్స్ లోకి కదా, నవ్య కాదు కదా, జాన్ ట్రేడర్స్ కదా. సన్రీ డెప్టార్స్ రీటైలర్. ఇక్కడ డిస్కౌంట్ కాలం రావు. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. చూడండి రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇలా సేవ్. నెక్స్ట్ పేమెంట్ క్రెడిటర్స్.
మనం చేసిందే చూడాలంటే డే బుక్ లో ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ RDF అని ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1000 వచ్చిందా? యా. నెక్స్ట్ ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F2 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్. సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఎస్కేప్. సో తర్వాత డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనుక డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ వెరీ, ఫ్రూట్ జాబ్, పర్చేజెస్, సేల్స్, రేటు, డిస్కౌంట్. నువ్వు ఏ స్టాక్ ఐటమ్ తీసుకుంటే అది చూపిస్తుంది. పర్చేజ్ ఇటుపక్క, సేల్స్ ఇటుపక్క. దీన్నే మనం ప్రైజ్ లిస్ట్ అంటాం. దీన్ని మనం ఏం చెప్తాం? ప్రైజ్ లిస్ట్ అని డిస్కషన్ చేస్తాం. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీ వన్? అర్థమైందా దీంట్లో? ప్రైజ్ లిస్ట్ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు రీటైలర్ సెట్ చేశారు, హోల్సేలర్ వచ్చారు అనుకోండి, హోల్సేలర్ కూడా సెట్ చేయొచ్చు కదా. ఒక నెంబర్ ఫిగర్ సెటప్ చేయొచ్చు. ఇది 50 దాటింది, 7%. అంటే ఇప్పుడు ఫ్రూట్ చూడండి, 1 నుంచి 50 మధ్య లోపల నువ్వు సేల్ చేస్తే రేటు 50 రూపాయలు, 7%. ఒకవేళ 50 నుంచి 100 మధ్యలో నువ్వు సేల్ చేస్తే 40 రూపీస్, 8%. 100 నుంచి 200 మధ్యలో సేల్ చేస్తే 30 రూపీస్, 9%. 200 నుంచి 500 మధ్యలో సేల్ చేస్తే 20 రూపీస్, 10%. ఇలా పెంచుతూ వెళ్ళచ్చు. చూడండి, సేల్స్, జాన్ ట్రేడర్స్, హోల్సేలర్. చూడండి ఫ్రూట్, ఇక నేను 10 ఇస్తున్నా, రేట్ ఏం తీసుకుంది? 57%. మళ్ళీ ఫ్రూట్ ఇస్తున్నా, ఇక్కడ వచ్చేసి 55 తీసుకున్నా, రేట్ చూడండి, లేదంటే 30 తీసుకుందాం, లేదంటే 75. మళ్ళీ 120 తీసుకున్నా, రేట్ చూడండి, మళ్ళీ 250 తీసుకున్నా, రేట్ చూడండి. ఇలా ఈ విధంగా మీరు క్వాంటిటీ ఎక్కువ సేల్ చేసే కొద్దీ డిస్కౌంట్ రేట్లు రెండు మారుతూ వస్తాయి, రెండు మనకి మారుతూ వస్తాయి. ఈ విధంగా మనము రీటైల్స్, హోల్సేలర్స్ కైనా, రీటైలర్స్ కైనా, డిస్ట్రిబ్యూటర్స్ కైనా, ఎవరికైనా ఇలాగే సెట్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందమ్మా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియర్ సార్. క్లియర్? Yes. యా.